నందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ 2వ తారీఖులోనికి మనల్ని ప్రవేశింపజేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయన్ను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. ఎస్, మనం ఆయన్ను ఏవైతే అడుగుతున్నామో అవన్నీ దయచేయు దేవుడు. నీవు అడిగినవన్నీ దయచేయునుగాక. నువ్వు కోరినట్లుగా నీకు జరిగించునుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఏవైతే అడుగుతున్నారో, ఏటి కొరకైతే ఏడుకుంటున్నారో అవన్నీ వారికి దయచేయండి. నీ దీవెనలతో నింపండి. ఇంట్లో నుండి బయటకు వెళుతున్నప్పుడు, బయట నుండి ఇంటికి వస్తున్నప్పుడు నీ కాపుదల భద్రతలో ఉంచండి. అలాగే చదువుల్లో, వ్యాపారం, ఉద్యోగంలో నువ్వు తోడుగా ఉండండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి. అలాగే నా తోటి సేవకులైనటువంటి ప్రతి వారికి కూడా ఈ పునరుద్ధాన దినమందు నీ సన్ని తోడుగుంచి నీ కృపలో వారిని బలంగా వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యం తోడై ఉండును గాక. ఆమెన్.